ముఖ్యాంశాలు. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ అభ్యర్థించారు. జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని దేశంలోని బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా నేడు శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ వీధిలో ఉన్న చంకేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచిన రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మరియు బీజేపీ శ్రేణులు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 500 ఏళ్లుగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తికి ఆలయం లేకపోవడం కడు విచారమని, నేడు అత్యంత హంగులతో ఆలయం నిర్మింపజేసి ఈ నెల 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్టతో శ్రీరామచంద్రమూర్తి ఆలయం పరిపూర్ణం అవుతుందని, 2022 నుంచి 2024 వరకు శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రధానమంత్రి మోదీకి దేశంలోని హిందువుల తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్టకు 138 దేశాల నుంచి దేశ ప్రతినిధులు ఈ వేడుకను వస్తున్నారంటే ఈ వేడుకలు ఎంత వైభవంగా నిర్వహించబడుతుందో అర్థం చేసుకోవాలని, నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు దేశంలోని ప్రజలందరూ వారి వారి ఇళ్లలో ఉన్న ఆలయాలను శుభ్రపరచుకోవాలని కోరారు. దేశంలోని ప్రజలందరూ అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ నాడు అయోధ్యలో జరిగే విశేష పూజాది కార్యక్రమాలను ప్రచార మాధ్యమాల ద్వారా తిలకించి సాయంత్రం వేళ పంచదీపాలను వెలిగించి రామయ్యను దేశమంతా స్వాగతించాలని ఆయన ప్రజలను విజ్ఞప్తి చేశారు. కోల ఆనంద్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. ఓం నమః శివాయ. 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 హర హర మహాదేవ్. అయోధ్య రామాలయం ఈ మాసం 22వ తారీఖున అంగరంగ వైభవంగా ఏదైతే ప్రపంచం ఎదురు చూస్తూ ఒక్క భారతదేశంలో 140 కోట్ల మందే కాదు యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అయోధ్య పట్టణంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క స్వగ్రామం అయినటువంటి అయోధ్య మహానగరంలో ఇప్పటి వరకు 500 సంవత్సరాలుగా ఆయనకి దేవాలయం లేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు అయోధ్య రామాలయాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఏ ఒక్కరికి, ఏ మతానికో, ఏ కులానికో ఇబ్బంది కలగకుండా భారతీయులందరూ ఒక్కటే అన్న తాటిపైకి తీసుకొచ్చి ఎక్కడ కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క ఆదేశంతో కూడా ఈ చిన్న సంఘటన కూడా జరగనీయకుండా మరి ఇది సాక్షాత్తు చంద్రమూర్తి గారి యొక్క ఆలయము ఇక్కడ ఉనింది అని నిర్ధారించడం, మరి దాని తదుపరి 2022 నుంచి ప్రారంభమైనటువంటి ఆ యొక్క రామాలయం, అయోధ్య రామాలయము ఇప్పటికి పూర్తవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరి అందుకు అనుగుణంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా ఈ రోజు నుంచి 22వ తేదీ వరకు, ఈ జనవరి 14 నుంచి 22 వరకు ప్రతి ఒక్కరు కూడా వారి వారి వీధుల్లో ఉన్నటువంటి గుడులు కావచ్చు, ఆలయాలు కావచ్చు, అన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి. మనము శ్రీరామచంద్రమూర్తి మరి ఆయన అయోధ్య నగరంలో ఆయన ఆలయంలోకి విచ్చేస్తున్నాడు. అందువల్ల దేశం అంతా కూడా అన్ని ఆలయాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి
మన ప్రధానమంత్రి స్వయంగా నిన్న మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర ఉన్నటువంటి కాలారాం అనేటటువంటి శివాలయాన్ని ఆయన స్వయంగా శుభ్రపరిచిన పరిస్థితి మనం అందరం కూడా మీడియా ద్వారా మనం చూడడం జరిగింది. మరి అదే విధంగా అన్ని గ్రామాల్లో అన్ని ఊర్లలో కూడా ఈ యొక్క ఆలయాల్ని మనం అందరం శుభ్రంగా ఉంచుకోవాలా. అదేవిధంగా జనవరి 22వ తారీఖున ఏదైతే శ్రీరామచంద్రమూర్తి వారు ఆయన ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం వారి వారి ఇంటి దగ్గర 5 నెయ్యి దీపాలను వెలిగించి మనం అందరం కూడా మన ఇంటికి కూడా శ్రీరామచంద్రమూర్తి వారిని స్వాగతించాలని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు పిలిపివ్వడం జరిగింది. దీనికి అనుసంధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ భారతదేశం చాలా పవిత్రమైన దేశం, అందరూ కూడా ఆలోచించుకోవాలి. మన దేశంలో ఎలాంటి కులాలకి మతాలకి చోటు లేకుండా మన నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ఒక్కటే అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు, ఈ నిర్ణయం తీసుకున్నారు. మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి వారికి మనం మద్దతు తెలుపుతూ అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఇప్పటి వరకు భారతదేశం అంతా కూడా ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క అక్షంతలు చేరుతున్నాయి. అందరూ కూడా ఈ అక్షంతలు స్వీకరించి మనం కూడా ఆయన ఆశీస్సులు పొందగలవని చెప్పి మనం తెలియజేసుకుంటూ ఈ యొక్క రామాలయం ఏదైతే అయోధ్య మహానగరం రామాలయం ప్రారంభోత్సవానికి యావత్ ప్రపంచం నుంచి కూడా దగ్గర 138 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. అంటే ఎంత పెద్ద కార్యక్రమం మనం కూడా అర్థం చేసుకుందాం. మరి ఈ భారతదేశంలో మరి 500 సంవత్సరాల తర్వాత మనం శ్రీరామచంద్రమూర్తి వారిని మన యొక్క యుగంలో మనము ఈ కాలంలో మనం అందరం కూడా ఎప్పుడో లేదు, ఇంకా కరెక్ట్ గా వారం రోజులు ఉంది. ఈ 8 రోజుల్లో మనం అందరం కూడా ఆ శుభ కార్యాన్ని ఆ శుభ కడియల్ని మనం అందరం వీక్షించబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ నేను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కావచ్చు అందరికి కూడా నేను తెలియజేసింది ఏంటంటే దయచేసి మనం అందరం కూడా మన గ్రామంలో మన వీధుల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను పరిశుభ్రంగా ఉంచుకొని మనం కూడా శ్రీరామచంద్రమూర్తి వారికి స్వాగతం పలుకుతామని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.